की जय ममगन्नमा तल्ली की जय माता ओम तल्ली माता की जय ओम लोकंडेश्वराय नमः नमो आदिशेषाय ओम तल्ली माता की जय अम्मा तल्ली माता की भूमि మీద ఉన్న మానవులందరూ కూడా పక్షు జీవరాశులతో సహా నోరు లేని జంతువులందరితో కూడా చక్కగా ప్రాణి అనేది ఒకటే కాబట్టి ఈ మానవులు అందరూ చల్లగా వెయ్యేళ్ళు పచ్చగా ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా పూజలు అలాగే నిర్వహిస్తున్నాను. చక్కగా తల్లి భూమి మీద ఉన్న అందరూ కూడా పిల్ల పాపలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ నేను చెప్పే విధంగా చూడండి, చేసుకోండి. మీకు చాలా ఆనందాలు కుటుంబంలో సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. చూడండి, ఇంత ఇదిగా ప్రపంచం పచ్చగా ఉండాలని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఒక్కసారి ఫోన్ చేయండి. పిల్ల పాపలతో సీమల కాడి నుంచి కూడా నోరు లేని జీవుల వరకు జంతువులైనా సరే అందరూ కూడా పచ్చగుణాలు కోరుకుంటున్నాను. కాబట్టి ఈ తల్లి నాకు ఆ శక్తిని ప్రసాదించింది. చక్కగా పూజ చేయించుకుంటుంది. అలాగే మీరు కూడా చక్కగా పూజ చేసుకొని నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి. మీ ఒంటి మీద ఉన్న దరిద్రాలు, గాలి, దుష్ట పిల్లతాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. జై తల్లి మాతాకి జై అమ్మలగన్నమ్మకి నాగమ్మ తల్లికి జై మమగన్నమ్మ తల్లికి జై తల్లి జై మాత ఓం తల్లి మాతాకి జై ఓం మహాయ. ఇది చూడండి, జిల్లేడు చెట్టు ఏర్లకి వెళ్తే అంటే పూలు కోసుకొస్తాకి వెళ్ళాను. ఒక ఇసుక కుప్ప ఉంది. ఆ పక్కన అంటే ప్రాణితో ఉందన్నమాట. నీరు లేక ఇదైపోయి ఇది నా చెంత పడింది. అది కూడా మంగళవారం పూటే ఒకటి. ఇదిగండి, ఇది ఆవు కొమ్ము. అంటే పెద్ద ఆవు రోజు మా ఇంటి వైపు వస్తూ ఉంటాయి. సరే, నేను దోసకాయలు, టమాటాలు, తవుడు, మిర్చి అని పెట్టాను. అయితే అవి కూడా నేను ఒక గంగిరెద్దోళ్ళు వస్తే వాళ్ళకి తెచ్చాను. వాళ్ళు రాలేదు. ఇక ఈ తల్లికి తక్కింది అనుకుంటా. ఈ కొమ్ముల నిండా మట్టే. సరే, తిన్నాక ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి కడుగుదామని అటు వెళ్ళానండి. వెళ్ళేపటికి ఇలా కడుగుతుంటే ఇలా వచ్చేసింది ఊడి. సరే, ఒక పంతులు గారు చెప్పా, ఏంటంటే ఇలా వచ్చిందంటే అసలు వైభోగం అంతా చాలా మంచిదయ్యా అని చెప్పారు. సరే, ఇదేంటండి అన్న. ఇదే అంతేనయ్యా, అమ్మవారు చేయించుకుంటున్నారు, చక్కగా చెయ్యి, అభిషేకం చేసుకో, బాగా ఉంటుంది నీకు కానీ ప్రపంచానికి కానీ చెప్పాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను ఇంత గట్టిగా చేస్తున్నానంటే మీ మీద కొన్ని గ్రహపాలు వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రామాల్లో అయినా సరే నేను చెప్పినట్టు చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏదన్నా మంచి పనికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు సంప్రదించండి. లేని ఎడల నాకు ఫోన్ చేయండి. ఏం జరుగుతుంది అనేది నేను విమర్శిస్తాను. అలాగే కాదండి మాకు ఎవరేదో చేసి ఉంటారంటారు, అలాంటి ఏమన్నా నాకు అమ్మటే నాకు ఫోన్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు ఎలా చేసుకొని చెప్తాను. జై తల్లి జై మాత జై మాత జై తల్లి అమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై అమ్మ తల్లికి జై నాగమ్మ తల్లికి జై మమగన్నమ్మ తల్లికి జై. మా కుటుంబ సభ్యులమ్మ తల్లి మాత అందరూ కూడా మానవులు పచ్చగా ఉండాలమ్మ తల్లి మాతాకి. జై మాత జై తల్లి జై మాత.